ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా నేను ఏది అడిగినను ఆయన నా మనవి అంటే ఏంటి, ఎవరో కాదు, నువ్వేది అడిగితే ఆ మనవి దేవుడు ఏం చేస్తాడంట. మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామండి మనం ప్రార్థన? అంటే మనం ఎవరికి చేస్తున్నాం ప్రార్థన? ఆ మాటలో ఉన్న ప్రత్యక్షత గనక మనం ఈ రోజు కలిగితే మన జీవితాల్లో ఎన్నడూ ఎప్పుడు కూడా సమస్యల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనకి వెళ్ళామంటే ఏంటంటే శక్తి పొందుకుంటానికి మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుడు కొండపైకి వెళ్ళినప్పుడల్లా ఏం చేశాడో తెలుసా? తండ్రి దగ్గర నుంచి శక్తి తీసుకున్నాడు. అంతేగాని వెళ్ళి ప్రభువా యూదులు నన్ను ఇట్లా అంటున్నారు, ఇదిగో వీళ్ళని హీల్ చేయడానికి వెళ్తే వీళ్ళు ఇలా అన్నారు, ఇదిగో పరిసయ్యులు ఇలా అన్నారు, కంప్లైంట్ చెప్పలా. ఏదైతే డిపాజిట్ అయింది ఉందో దాన్నంతా దేవుడు ప్రార్థనలో పొందేసుకొని వెన్నెవర్ దేవుడు కొండ దిగి కిందకు వచ్చిన మరుక్షణం స్వస్థతలు ఎలా చేస్తున్నాడంటే అవసరం ఉన్న చోటల్లా ఆ ప్రార్థన ఆ శక్తిలో నుంచి ఒక డ్రాప్ దాని మీద వేస్తున్నాడు, అది హీల్ అయిపోయింది. మనం ప్రార్థన దేనికి వెళ్ళాలంటే కరెంట్ లో పెట్టి ఫోన్ ఛార్జర్ ఎలా చేస్తామో మనం ప్రార్థన చేసామంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి శక్తి కోసం మాత్రమే దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. అంతేగాని సమస్యలు చెప్పుకుంటాను కాదు. సమస్యలు చెప్పుకోకూడదు, మనం కాళ్ళ కింద తొక్కాలి.